ప్రార్థించి. ప్రభు నామంలో ఈనాటి మనం ప్రార్థిస్తే ప్రార్థనా సహవాస కొడుకుకు చేరువచ్చిన పరిశుద్ధ స్త్రీలందరికీ ప్రభు నామంలో వందనాలు చెల్లించుకుంటున్నామమ్మా. అందరం బాగున్నారు కదమ్మా. ఎందుకు ఈనాటి మన ప్రార్థనా సహవాస కొడుకును ప్రారంభ ప్రార్థన మన మధ్యలో ఉన్న జైమిని చార్లీ చక్కగా చేస్తారు. ప్రారంభ ప్రార్థనతో మనం ఈ ప్రార్థనా సహవాస కొడుకును ప్రారంభించుకుందాము. అక్క జైమనక్క అమ్మా ఉన్నాను రా, చేస్తున్నాను రా. ప్రార్థించండి. స్తోత్రం. చేరి వచ్చిన మరి ప్రియ సోదరి మళ్ళందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలండి. ప్రార్థనతో ప్రారంభించుకుందాం. కళ్ళు మూసుకుందాం. సర్వ సృష్టికి కారణభూతుడు అయిన దేవ, సర్వనామల కంటే పైనామం కలిగిన తండ్రి, మహోన్నతుడా, మహాశక్తివంతుడు అయిన దేవ, మీకు వేలాది వేల స్తోత్రాలయ్యా. స్తోత్రాలు వందనాలు తండ్రి. నాయన ప్రభా, మరొక దినాన్ని మాకు బహుమానంగా ఇచ్చే దేవా నాయన, ఈ సాయంత్రం వేళలో తండ్రి స్త్రీలమైన మేము చిన్న మందగా చేరి పూజించడానికి గణపరచడానికి మీ మెల్లని తీయని స్వరం వినడానికి దేవా నాయన తండ్రి, చిన్న మందగా చేరి రావడానికి దేవా మీరు ఇచ్చిన చక్కటి అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయం మా జీవితాలకు ఆశీర్వాదకరంగాను మీ నామకు మహిమకరంగాను ఉండులాగున దేవా, మీరే ఆధిపత్యం వహించి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు ఎల్లప్పుడూ మీరే తెచ్చుకోండి తండ్రి. నాయన చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి. రావాల్సిన వారు కూడా సకాలంలో రాగలిగినట్లుగా సహాయం చేయండి. నాయన పాట పాడబోయే సహోదరిని మీ ఆత్మ చేత మీ నాయన చక్కగా మిమ్మల్ని స్తుతించలాగున సహాయం చేయండి. అలాగే వాక్యం చెప్పబోయే సహోదరిని కూడా మీరు ఆశీర్వదించి తండ్రి నాయన, ఎవరికి ఎటువంటి హెచ్చరికలు కావాలో, ఎవరికి ఎటువంటి దిద్దుబాట్లు కావాలో నాయన, ఎవరికి తండ్రి ఎలాంటి ఓదార్పైన మాటలు కావాలో దేవా, ఆ సహోదరి ద్వారా మీరు మాట్లాడండి తండ్రి. మీరు మాట్లాడబోయే ప్రతి మాట మా హృదయ అంతరాలలో నాటబడి తండ్రి నాయన ప్రభా, వాక్య రీతిగా మేము జీవించలాగా సహాయం చేయండి. ఈ తండ్రి అంత్యకాలంలో ఈ భయంకరమైన దినాల్లో తండ్రి నాయన మా విశ్వాసాన్ని చివరి వరకు కాపాడుకోవడానికి దేవా నాయన మీరు ఇచ్చిన ఈ జూమ్ ప్రోగ్రామ్ ను బట్టి మీకు స్తోత్రాలయ్యా. స్తోత్రాలు నడుపుచున్న తండ్రి నాయన అరుణా సురేష్ బట్టి కూడా మీకు స్తోత్రాలయ్యా. నాయన ఒంటరి పోరాటంలో బిడ్డ తండ్రి ముందుకు సాగుచుండగా తండ్రి అరుణా చుట్టూ మీ కంచె వేసి కాచి కాపాడండి. మీ ఆత్మ చేత నింపి తండ్రి ప్రభా, మీ సేవలో ఇంకా రెండింతల తండ్రి శక్తితో బలంతో ఆమె తండ్రి నాయన మీ సేవ చేయడానికి తండ్రి కావాల్సిన శక్తిని బలం దయచేయండి. ఆమె సంతానాన్ని కూడా మీరు ఆశీర్వదించి బలపరచండి. చేరి వచ్చిన అందరిని బట్టి మీకు స్తోత్రాలయ్యా. ఈ సమయం అంతా తండ్రి మీ నామకు మహిమకరముగా ఉండేలాగున తండ్రి ఎవరి ఆశతో వచ్చారయ్యా వారి ఆశలన్నీ నెరవేరేలాగా సహాయం చేయమని ఈ సమయం అంతా తండ్రి మాకు ఆశీర్వాదకరంగా ఉండేలాగున మీరే సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు ఎల్లప్పుడూ తెచ్చుకోమని కొద్ది విన్నపంలో ఆలకించమని తిరిగి రానయ్య యేసుక్రీస్తు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసిన వందనాలు. ఈనాటి ప్రార్థన సహవాసకుడికి ప్రిసైడింగ్ చేయడానికి అవకాశం ఇచ్చిన దేవునికి అట్లా అలాగే కేజం అక్క గారికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎట్ ద సేమ్ టైం సారా దేవవరం గారికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇప్పుడు మన మధ్యలో ఉన్న సత్యవేదమణి గారు మనకు ఒక పాట పాడి వినిపిస్తారు దేవుని మహిమపరుస్తూ. వేద సౌండ్ వినిపించట్లేదు, కొంచెం పెద్దగా పాడమా. జూమ్లో చేరవచ్చిన అందరికీ యేసునామమున వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన సారా దేవవరంకి వందనాలు, దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. పాట పాడుకున్నాను ప్రభుని స్తుతిస్తూ. భూమ్యాకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా 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 హల్లెలూయా. బానిసత్వము నుండి శ్రమల బారి నుండి విడిపించవు నన్ను. దీనదశలో నేనుండగా నన్ను విడువనైతివి. భూమ్యాకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా. జీవహారమై నీదు వాక్యము పోషించెను నన్ను, ఆకలితో అల్లాడగా నన్ను తృప్తిపరచితివి. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా 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 హల్లెలూయా. భుజంగములను అణచివేసి కాచినావు నన్ను, ఆపదలో చిక్కుకొనగా నన్ను లేవనెత్తితివి. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా 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 హల్లెలూయా. నూతన యెరూషలేం నిత్య నివాసమని తెలియజేసితివి. నిట్టూర్పులలో ఉండగా నన్ను ఉజ్జీవపరచితివి. భూమి ఆకాశములు సృజించి యేసయ్యా నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వందనాలు మా శ్రీవేద, చక్కటి పాట పాడి వినిపించింది. భూమిని ఆకాశాన్ని సృష్టించిన ఆ యేసయ్యను మనం మర్చిపోగలమా? అటువంటి మర్చిపోయి జనాలు కొంతమంది ఇంకా సృష్టిని మర్చిపోయి సృష్టిని పూజిస్తున్నారు, సృష్టికర్తనే మర్చిపోయాడు. అని మనం అలా కాకుండా ఆయన చేసిన క్రియలు వండర్ఫుల్ అండ్ మార్వెలస్ కాబట్టి మనం మర్చిపోలేము ఎవరైనా. ఎందుకంటే మనం ఎంత బానిసత్వం అంటే పాపంలోనే జీవించాం కదా. మన అటువంటి శ్రమల బారి నుండి మన కొరకు ప్రాణం పెట్టి లేచింది మన కోసం. ఆయన ప్రాణాన్నే మన కోసం ధారపోసినాడు, విమోచన క్రైదనంగా మన కోసం పెట్టినాడు. అటువంటి దేవాదేవుణ్ణి, అటువంటి సృష్టికర్తను పోకూడదు కదా. అందుకని మనకు ఒకసారి మనం ఎటువంటి స్టేజ్లో ఉన్నాం, దీన దశలో ఉండగా మనం లేవనెత్తినాడు మన మహాప్రభువు. భుజంగము సాతాను లాంటి భుజంగాలు ఎన్నొచ్చినా వాటిని అన్నింటిని అణిచివేసి మనం చెయ్యి పట్టుకొని ఆపదలో కృంగిపోయిన వేళల్లో కూడా మనల్ని ఎంతగానో ఓదారుస్తూ ఉన్న మన దేవాదేవుని మనం ఎన్నడెన్నడూ మర్చిపోవడానికి వీల్లేదు. ఆ విధంగా ఒకవేళ సృష్టికర్తను మర్చిపోయి సృష్టిని ఎవరైనా ఒకవేళ పూజ చేస్తున్నారో ఏమో అని మనకి ఈ రోజు ఒకసారి వేదమణి ద్వారా చక్కటి పాటను పాడి, అర్థయుక్తమైన పాట. నిజంగా ఈ మన ఎస్టేట్ ప్రేయర్ వారియర్స్ లో పాటలు పాడే వాళ్ళ ద్వారా కూడా కొంతమంది ఎంతో మంది మాట్లాడినప్పుడు చెబుతుంటారు, చక్కటి పాటలు పాడతారు అక్క అని అంటుంటారు. నిజంగా ఆ పాటల ద్వారా కూడా, ఎందుకంటే అర్థయుక్తంగా ఉంటాయి, అర్థసహితంగా ఉంటాయి కనుక వాటి ద్వారా కూడా చాలా మంది దేవుని గురించి తెలుసుకుంటుంటారు, పక్కన ఎవరైనా మన ఇంట్లోకి వచ్చిన వాళ్ళు చూసిన వాళ్ళు. కాబట్టి అటువంటి దేవాదేవుడు, భూమి ఆకాశం అటువంటి సృష్టికర్త మనము నిట్టూర్పుల్లో బాధల్లో దిగుల్లో ఉన్నప్పుడు మనకు ఒక వాటి ఉజ్జీవం కలిగింపజేసి మన నూతన యెరూషలేం అనే పరమ యెరూషలేం పట్టుకొని తీసుకోబోగలిగే ఆ దేవాదేవుడు కనుక అటువంటి దేవుని మనం ఎన్నడెన్నడూ మర్చిపోవడానికి వీల్లేదు అసలు. కాబట్టి ఆ విధంగా ఆయన ఎప్పుడు మనం ఒకవేళ మర్చిపోయి కొంతమంది ఏమైనా సృష్టిని, ఆకాశాన్ని, భూమిని, ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం అయితే వాటి అన్నిటి మర్చి పూజలు చేస్తున్నారేమో అనుకుని ఉన్నారో ఏమో. ఒకవేళ మన స్వజనులు, మన బంధువులు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ ఈ పాట ద్వారా ఈరోజు సృష్టికర్తనే స్మరించుకోవాలి, మనసారా స్మరించుకోవాలని మరొకసారి మనకు చక్కటి అర్థయుక్తమైన పాట పాడి వినిపించిన సత్యవేదమణి గారికి మన ఎస్టేట్ ప్రేయర్ వారియర్స్ తరపున, మన ప్రియమైన యేసయ్య తరపున కూడా వందనాలు చెల్లించుకుంటున్నాం. వందనాలు మా. ఇప్పుడు మనోన్మని అక్క గారు మన అందరికీ తెలిసి చాలా సుపరిచితురాలే.
అక్కగారు ఎన్నోసార్లు మనకు వర్తమానం అందించారు. ఆయన అక్కను గురించి, అక్క వితౌట్ నాలెడ్జ్ అక్క, మనోన్మనక్క వందనాలు. 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను. ఏముందమ్మా ఇద్దరిది తెలుసులే. నెల్లూరు, మాది నెల్లూరు ఇద్దరిది. చిన్నప్పుడు నేను అక్క మా ఊరు సిఐఎం స్కూల్లో టీచర్ గా జాబ్ చేసేవారు. నాన్నగారు కేసీ అబ్రహాం అంకుల్ గారు మాకు మంచి క్లోజు. ఆంటీ సుజానమ్మ ఆంటీ గారు, వీళ్ళ మొదటి కుమార్తె అక్క. తర్వాత ఇంకో పాప ఉంది, గుంటూరులో పని జాబ్ చేస్తున్నారు. తమ్ముడు కూడా లెక్చరర్ గా ఉన్నారు. అన్నలు అందరూ మంచి ఆఫీసర్సే. ఇంకా తమ్ముడు భార్య ఝాన్సీ కూడా అసిస్టెంట్ డిప్యూటీ కలెక్టర్ గా ఉన్నారు. ఇప్పుడు ఆర్డీఓగా జాబ్ చేస్తున్నారు అమలాపురంలో. మంచి కుటుంబము. నేను 10th 9th క్లాసులో అక్క మందిరం మాది అదే కదా, అక్క వాళ్ళ మందిరం చిన్నదిగానే ఉండేది. అందరూ అక్క అంటే ఏంటంటే బైబిల్ బ్యాగ్ పెట్టుకుంటది. ప్రతి ఒక్కరికి వందనాలు. అక్కకు పక్కన నేనుండి ఎప్పుడు వందనాలు, ఏందక్క ఎప్పుడు ఇట్లా వందనాలు చెప్తావు అనేది ప్రతి ఒక్కరికి. ఎందుకంటే మా మందిరానికి వెంకయ్య అని మా డోబి ఆయన వచ్చేవాడు, అందరూ తెలుసు. వాళ్ళని కూడా మర్చిపోదు. అందరినీ మందిరంలో వంట చేసే వాళ్ళని అందరికీ వందనాలు చెప్పి చివరిలో ఇంటికి వెళ్ళద్ది. ఇప్పుడు మా అన్న వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోయినా నేను చిన్నతనం నుంచి ఎందుకు చెప్తున్నానంటే, అక్క వాళ్ళ ఇంట్లో నాకు ఎప్పుడు అంత అన్నం పెట్టేది అక్క. ఇంటికి తీసుకుపోయి, అంటే మామూలు అన్నాలు కదా, చక్కటి రుచికరమైన భోజన పదార్థాలు పెట్టి చక్కగా సాయంకాలం, మాకు అప్పుడు ఆటోలు లేవమ్మా, రిక్షాలు ఉండేది, వాటిలో ఎక్కించి నన్ను పంపించేది. కాబట్టి అక్కని ప్రేమను నేను ఎప్పుడు మర్చిపోలేను. అదే విధంగా అంకుల్ ఇంకా ప్రేమమయ్యాడు. నేను ఎప్పుడు నా దాంట్లో ఒక ఫోటో పెట్టుంటాను, మా ఇచ్చి వాళ్ళ నాన్నది నాది. ఈ ఫోటో మా అన్న పెళ్లిలో శాంబాబు అంకుల్ అన్న వచ్చారు, యాసు నాన్న కూడా వచ్చారు. అన్నకి నేను వడ్డించే అన్నం, తర్వాత అన్నమ్మ అని మాట్లాడిచ్చినాక తర్వాత అక్కని చూశారు, అక్కని వివాహం ఆడారు యాసు నాన్న వచ్చి. అప్పుడు అన్న కూడా మంచి యాసు నాన్న చాలా మంచివాడు. అసలు నాకు భలే గుర్తొస్తాడు. లాస్ట్ టైం మన వాక్య పరిచర్య నిమిత్తం వచ్చి మా ఇంటికి కూడా వచ్చి వెళ్ళారు. కలుసుకుంటే కూడా అప్పుడప్పుడు గుండెలు వేసిపోతూ ఉంటాయి. మంచి అన్న. అదే విధంగా అంకుల్ అయితే ఇంకా అబ్రహాం అంకుల్ గురించి చెప్పడానికి అవసరమే లేదు. చాలా ప్రేమ కలిగిన వాళ్ళు, ఆ కుటుంబమే ప్రేమ కలిగిన కుటుంబం. ఎవరు పోయినా ఎట్టి పరిస్థితుల్లో భోజనం పెట్టి తనని నీళ్ళు ఇచ్చి, అంటే మామూలుగా ఆదరించాలంటే పట్టు పీతాంబరాలు ఇచ్చి పంపించడం కాదు, కానీ ఆ కొంచెం పిడికిడి భోజనం పెట్టి మంచి నీళ్ళు ఇచ్చి మరీ పంపిస్తారు. ఆటో డబ్బులు కూడా ఇస్తారు అక్క వాళ్ళ కుటుంబం. అంటే అంకుల్ మంచి జాబ్ చేసేవారు. ఆ విధంగా ఆ కుటుంబంలో నుంచి ఇప్పుడు మందిరం ఏబిఎం కాంపౌండ్ లోకి వచ్చేసిన పెద్ద మందిరము. చక్కగా అన్నోళ్ళందరూ బాగా పరిచర్యలో, అసలు అన్న ఎంత పెద్ద ఆఫీసర్ కదా, అయినా కూడా రిటైర్ అయిపోయారు అనుకో, చక్కగా మందిరాన్ని ముందుగానే వెళ్ళి అన్ని దుస్తు చేసేస్తుంటారు. చేపలు వేయడం, కార్పెట్లు అన్ని వేస్తూ ఉంటారు. అటువంటి మంచి కుటుంబంలో చూసిన అక్కగారు. అక్క ఇప్పుడు పరిచర్యలో బాగా ముందుకు వస్తూ ఉంటారు. అంత మాత్రం కాకుండా అక్క చిన్నతనం నుంచి బాగా, వాళ్ళు మంచి రిచ్ పీపుల్ అయినా కూడా అన్నిట్లో తగ్గింపుగానే ఉండేది అక్క. నేను జాబ్ చేస్తున్నాను అనుకునేది కాదు, అందరితో మాట్లాడిచ్చేది చిన్నతనం నుంచి. ఎస్పెషల్లీ అందరిని ఎటు చూసిందాక నన్ను మటుకు సొంతం బిడ్డలాగా అంత చక్కగా చూస్తూ నాకు అన్ని రోజులు, ఈవెన్ నేను పీజీ అయిపోయి మ్యారేజ్ అయిపోయి మళ్ళా ఇంటికి పోయినా కూడా అప్పుడు అంకుల్ ఎంత చక్కగా వీళ్ళ నాన్న ఫోటో తీయండి అంటే, నాకు ఆ ఫోటో తీసినందుకు ఆ ఫోటో నీకు తీయడం లేదు, నేను స్టేటస్ లో అదే పెట్టుకున్నా అంకుల్ కోసం గుర్తుగా. అంత మాత్రమే కాకుండా బిల్లి గ్రహం గారిని మీరు ఫిజికల్ గా చూసుంటారు. మీటింగ్స్ జరిగినాయి మా చెన్నైలో, మెడ్రాస్ లో. అప్పుడు నేను అంకుల్ ఆంటీ అందరం కలిసి ఆ మీటింగ్స్ కూడా నన్ను తీసుకువెళ్ళారు. అక్కడ మీటింగ్స్ భక్సింగ్ గారు కూడా పక్కన ఉన్నారు. బెల్లి గ్రహం గారి మీటింగ్స్ లో చక్కగా వాక్యాన్ని మళ్ళీ నన్ను తీసుకొచ్చేవారు చెన్నై నుంచి ఇంటికి. చక్కగా ఎక్కడ మీటింగ్స్ జరిగినా అంకుల్ నన్ను కేసీ అంకుల్ అనేది కేసీ అబ్రహాం అంకుల్ తీసుకెళ్లేవారు. అక్కడ చక్కగా మంచి కుటుంబము, అందరూ చదువుకున్న వాళ్ళే, అందరూ మంచి స్టేటస్ లో ఉన్న, మంచి స్టేజ్ లో ఉన్న, ఫైనాన్షియల్ కూడా బాగున్నా కూడా. వీళ్ళ కోడలు కూడా ఒక డాక్టర్ అమ్మే, ఇప్పుడు కూడా ఇక్కడే మా ప్రాంతాల్లోనే జాబ్ చేస్తున్నారు. అందరు ఉన్నా కానీ ఎప్పుడు నేను ఇలాగా అలాగ అనుకోరు, తగ్గింపు స్వభావంతో ఉంటారు. అంటే దేవుడు అక్కని ఇప్పుడు కొంచెం ఈ మధ్య కాలంలో ఇటువంటి ఎడబాటు మూలాన కొద్దిగా అక్క కొంచెం దిగులు పడిపోయారు, కానీ లేకపోతే ఎప్పుడు చక్కగా అందరినీ ఈవెన్ స్టిల్ ఎవరు వచ్చినా సేవకుల ముందు అక్క వాళ్ళ ఇంట్లో రెసిడెంట్స్ ఉండవలసిందే, అలాగనమాట. అలాగ చక్కగా అక్క మనకు వర్తమానం కూడా చాలా సార్లు అందించారు. కాబట్టి అక్కని గురించి 2 మాటలు చెప్పాలని నాకు ఎందుకో కొంచెం ఇష్టంగా ఉండింది. ఎందుకంటే మా ఊరనే కాదు కానీ నన్ను ఎంత చక్కగా 9th స్టాండర్డ్ నుంచి చూసింది ప్రేమగా, చివరి వరకు చాలా రోజుల వరకు చూసింది. అందుకని ఆ ప్రేమను మర్చిపోలేక ఒకసారి అక్కని గురించి చెప్తున్నాను. ఏమైనా తప్పులుంటే క్షమించండి. మనక్క వితౌట్ నాలెడ్జ్ క్షమించండి. వందనాలమ్మా, వందనాలు. ఎందుకమ్మా, పాతదాన్నే అందరికి తెలిసిన దాన్నే అంటే వీళ్ళకి వందనాలు మీకు కూడా. దేవుని మహాకృపను బట్టి మనం అందరం కూడా అమ్మ పరిచర్య చేసేవాళ్ళమే, ఇక్కడ ఉన్న వాళ్ళం అందరమే. అది దేవుని కృపే, దేవుని కనికరమే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. అందుకే దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ
దాని గురించి మరి ఎందుకో చెప్పాలనిపించింది అరుణకి. థ్యాంక్ యూ సో మచ్. అయితే అరుణ చెప్పినంత ఇది కాదు, ఇంకా ఉంది, దేవునికి ఎక్కువే ఉంది అక్కకి. కానీ అక్కని గురించి ఇంకంతా నేనేం చెప్పాలి. అక్క ఒక పెద్ద బిల్డింగ్ కూడా ఉంది. చాలమ్మా చాలమ్మా. అక్క వందాలక్క. అమ్మ వందనాలమ్మా, అందరికీ వందనాలమ్మా. కేరళ స్పీకర్స్ వచ్చినారంటే మనోన్మక్క వాళ్ళ ఇంట్లో దిగేది అందరూ. నేను ఎంతమందిని చూసినంటాను అప్పట్లో, ఆ రోజుల్లో. కాబట్టి అంత చక్కగా అక్క ఓర్పుగా ఓపికగా చేసి పెడతారు అన్ని. ఇప్పుడు మనకు ఆ మనోన్మణి యాసన్ గారే మనకు వర్తమానం అందిస్తారు. కాబట్టి అందరము చక్కగా విని, ఇంకా మన హృదయాలు ఏమైనా గట్టిపడి ఉన్నాయో వాటన్నిటిని బాగు చేసుకుని, ఆ ప్రతి వాక్యాన్ని మనం, అంటే నాకు ఎప్పుడు నా అలవాటు ఏంటంటే మెతుకు ఏర్కొనేదాన్ని. నాకు చిన్నతనం నుంచి గింజలు ఏరాలని. ఆ విధంగా ఏది పోగొట్టుకోవద్దు. ఎందుకంటే కడవరి దినాల్లో ఉన్నాం. కాలం ఎట్లుందంటే అతలాకుతలం. నిన్న చూడండి, ట్రైన్ యాక్సిడెంట్. మనం చూడండి, చిన్న ఫ్లైట్ కాఠ్మండు అక్కడ నేపాల్ దగ్గరే ఎన్నో జరుగుతున్నాయి. ఇటువంటి కడవరి రోజుల్లో మనం ఉంటున్నాక మనకు వాక్యపు కొరత వస్తుందేమో. కాబట్టి మన హృదయం అనే ధనాగారంలో దాచుకుందాం, ఎవరికైనా చెబుదాం. కాబట్టి వాక్యం అందిస్తుండగా మనకు బహు జాగ్రత్త కలిగి నిండారుగా భుజించుకొని సమృద్ధిగా వెళదాం. అటువంటి అవకాశం మనందరికీ ఆ దేవాదేవుడు ఎటువంటి ఈ ఇంటర్నెట్ లో ట్రబుల్స్, ఇష్యూస్ ఏమీ జరగకుండా, అబ్స్ట్రక్షన్స్ రాకుండా, ఇంకా రావాల్సిన వాళ్ళు అసలు నిజంగా ఫిజికల్ గా చూడలేకపోతుందని కానీ అదర్ డిస్ట్రిక్ట్ వాళ్ళని ఎంతగా దేవునికి ప్రతిరోజు సమయం ఉన్నప్పుడల్లా, నాకు మెలుకున్నప్పుడు కూడా చెప్తాను, వాళ్ళని గురించి ప్రార్థిస్తుంటాను. ఎంత చక్కగా లాగిన్ అవుతారు, ఎంత చక్కగా మహాకృప, దేవుని మహాకృప అనే పదం మనం వినాలంటే అదర్ డిస్ట్రిక్ట్ వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువగా వింటూ ఉంటాను నేను. కాబట్టి వాళ్ళందరూ కూడా మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ, ఈ రోజు మన వాక్య పరిచయం ఏర్పాటు చేయబడిన అక్క మనక్క గారిని వాక్యం చెప్పేదానికి మనం అక్క వాక్యం మీరు చెప్పండి అక్క. వాక్య పరిచయం చేయండి అక్క. అలాగే అమ్మా, వందనాలమ్మా. వందనాలక్క. రూమ్ లో లాగిన్ అయిన సిస్టర్స్ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలమ్మా. ఈ అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ, అలాగే మరి వాక్యం చెప్పమని ఉదయకాలంలో సిస్టర్ అడిగారు, మరి యాక్సెప్ట్ చేశాను. సిస్టర్ కెజియా గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మన వాక్య ధ్యానం కోసం బైబిల్ గ్రంథంలో నుంచి వీడియో ఆన్ చేసుకోండి అంటే. అమ్మ మరి నాకు కొంచెం సిగ్నల్ బాగాలేదమ్మా, మధ్యలో ఆగి వీడియో ఆన్ చేసుకోండి. దానికోసం చేసుకోలేదు. లాస్ట్ లో చేస్తాను. ఎందువల్లంటే అప్పుడు ఉన్నా లేకపోయినా పర్వాలేదు కదా, ఇప్పుడు పాడైపోతే కష్టం అని లాస్ట్ లో లాగిన్ అవుతాను, ఆన్ చేస్తానమ్మా వీడియో. పరిశుద్ధ గ్రంథం అయినటువంటి బైబిల్లో నుంచి యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనం చదువుకుందామమ్మా. నా సేవకుడు అయిన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూ దిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడువనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. మనకు కావాల్సింది మాత్రం 8వ వచనమేనమ్మా, అదేదో కంప్లీట్ అవటానికి చదివాను. నా సేవకుడు అయిన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. అలాగే యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం కూడా చదువుకుందామమ్మా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. అలాగే ఇంకొక లేఖన భాగం కూడా చదువుకుందామమ్మా. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయము 7వ వచనం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయం 7వ వచనం. నా జనులైన ఇశ్రాయేలీల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి, నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా ఇచ్చిన మా దేవుడవు నీవే. నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా ఇచ్చిన మా దేవుడవు నీవే. ఈ 3 లేఖన భాగాల్లో మనం గమనించి చూస్తే, నీ స్నేహితుడైన అబ్రహాము, నీ స్నేహితుడైన అబ్రహాము, నీ స్నేహితుడైన అబ్రహాము అని చదువుకున్నాము.
దేవుని స్నేహితుడైన అబ్రహాము దేవుని గురించిన వాళ్ళ స్నేహాన్ని గురించి ఈ రోజు మనం ధ్యానం చేసుకుందాం. తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. కరుణా సంపన్నుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మహిమ గల రాజా, మహోన్నతుడా, స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, ఆకాశ మహాకాశాల పట్టజాలని మహోన్నతుడా, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు, వందనాలయ్యా. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతింపదగిన గొప్ప నామం కలిగిన గొప్ప దేవా, మీకే మా హృదయపూర్వక కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీ మహాకృపను బట్టి, మీ కనికరాన్ని బట్టి మమ్మల్ని ఇంత దనక సజీవునిగా కాచి కాపాడి ఈ రీతిగా ఈ సాయం సమయంలో నాయన మరి గత 4 సంవత్సరాలుగా ప్రభా మీరు ఇచ్చినటువంటి ఏర్పాటును బట్టి మిమ్మల్ని స్తుతించుకుంటూ ఈ జూమ్ కూడికను బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి నాయన దీన్ని గాస్పుల్ అసెంబ్లీ హాల్ అనంతపూర్ వాళ్ళు నాయన ఏర్పాటు చేసి మరి నాయన అనుభవజ్ఞులైనటువంటి కేజే సిస్టర్ గారు, అమృతవల్లి గారు, ఫిలిప్స్ ఉషా ఫిలిప్స్ గారు, మరి సారా ప్రముఖులైన వీరందరూ ప్రభా మరి దీన్ని నడిపించటంలోనైనా మీరు ఇచ్చిన కృపకై స్తోత్రాలు. అలాగే ప్రిసైడ్ చేయడానికి అనేకులు ప్రభా, ఈరోజు అరుణ, మరి జయమణి సిస్టర్ గారు, సత్యవేదమణి గారు, మరి మార్గరెట్ గారు, నాయన ఇలాంటి నాయన పెద్దలంతా నాయన నడిపించడానికి, ఆత్మీయంగా ఈ జూమ్ నడవటానికి మీరు చూపుతున్న కృపా సహాయం అంతటిని బట్టి మీకు స్తోత్రాలు. బలహీన ఘటాలమైన సోదరులమైన మేము బలపరచబడటానికి మీరు ఇటు చక్కటి అవకాశాలు మాకు అనుగ్రహించారని నమ్మి నాయన మీకు మా హృదయపూర్వక కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా, విని మర్చిపోయేవారు ఇంకాక మమ్మల్ని మేము మోసపుచ్చుకోక ప్రభా, మరి సందేశాలు విని వాక్య ప్రకారం జీవించే కృపను ఈనాడు చేరొచ్చిన మాకు ఒక్కొక్కరికి దయచేయండి ప్రభా, సహాయం చేయండి తండ్రి. ఈ చెవితో విని ఆ చెవితో విడిచిపెట్టకుండా కృప చూపండి నాయన. ఏ విషయంలో లోటు కలిగి ఉన్నామో దాన్ని మేము నాయన చూసుకొని మా జీవితాలు సరిదిద్దుకోవటానికి, చక్క చేసుకోవటానికి మీరు ఇస్తున్న అవకాశాలను బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ చదవబడిన వాక్య భాగాన్ని దీవించండి నాయన, ఆశీర్వదించండి ప్రభా. విరిచి మాకు వడ్డించి పంచిపెట్టమని మనవి చేసుకుంటున్నాం ప్రభా. నిష్ప్రయోజకని దాసురాన్ని, జ్ఞానం లేని దాన్ని ప్రభా, వాక్య చాతుర్యం లేని దాన్ని ప్రభా, నన్ను మీ సిలువ చాటును మరుగుపరచండి నాయన. మరి మనుషులు మాట్లాడితే ప్రయోజనం ఏమి ఉండదు ప్రభా. ఈ సాయం సమయంలో మీరు మాతో మాట్లాడమని బతిమాలుకుంటున్నాం ప్రభా, మనవి చేసుకుంటున్నాం తండ్రి. మీరు మాట్లాడండి ప్రభా, మాతో ఒక్కొక్కరితో మాట్లాడండి, నేరుగా సూటిగా మాట్లాడండి ఆయన. మీ మెల్లనైన స్వరం మేమందరం విని ఆత్మీయ మేలు దీవెన ఆశీర్వాదం పొందులాగా దయచూపము. ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మాకందరికి వినే చెవి, గ్రహించే మనస్సు, లోబడే మనస్సు అయ్యా దయచేయమని ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ఈ విన్నపములు మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి మహిమ గల నామములు స్తుతించి ప్రార్థించి అతి వినయంగా దీనురాలని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 అమ్మా, ఈ చదువుకున్న వాక్య భాగంలో మనం 3 సార్లు నీ స్నేహితుడైన అబ్రహాము, నీ స్నేహితుడైన అబ్రహాం అని మనం చూస్తాం కదా. అసలు వీళ్ళు ఎలా స్నేహితులయ్యారు, స్నేహితులు అవటానికి ఎలా కుదిరింది, అది మనం గమనించుకొని మనం కూడా అలా దేవునికి స్నేహితులుగా ఉండటానికి మనం కూడా ప్రయత్నం చేద్దాం. మనం అది తెలుసుకోవాలి అంటే, ఎలా స్నేహితులయ్యారు అనే విషయం తెలుసుకోవాలంటే ఆదికాండం 18వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసినట్లయితేనమ్మా, అప్పుడు యెహోవా, నేను చేయబోవు అబ్రహామునకు దాచెదనా, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా అంటే అమ్మా, ఇక్కడ అబ్రహాముకు దాచకుండా చెప్పాలి అని యెహోవా దేవుడు అనుకున్నట్టుగా మనకి ఇక్కడ చదువుకున్నాం. ఎవరు ఏ విషయాలు దాచుకోకుండా చెప్పుకుంటారు అంటే స్నేహితులే చెప్పుకుంటారు కదా. పిల్లలు ఉంటారు, యూత్ పిల్లలు, తల్లిదండ్రులకు కూడా చెప్పని విషయాలు వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తూ ఉంటారు. చాలా పర్యాయాలు పిల్లవాడు ఎక్కడికైనా పోతే వాళ్ళ ఫ్రెండ్స్ని పోయి అడుగుతుంటాం, ఎక్కడికి వెళ్ళారా అని. అంటే మన ఫ్రెండ్స్ దగ్గరికి పోతే విషయం తెలుస్తుంది, వాడు ఇంట్లో చెప్పడు. ఎందుకంటే సినిమాకి వెళ్ళాడు, ఇంకెక్కడికన్నా వెళ్ళాడు, క్రికెట్ ఆడడానికి వెళ్ళాడు అంటే చదువుకోకుండా వెళ్ళావు ఎందుకని అంటామని ఫ్రెండ్స్ అందరు కలిసి వెళ్తా ఉంటారు. అందుకని మన పిల్లోడు కనబడకపోతే ఎక్కడికి పోతాం, వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాం. అలాగా ఫ్రెండ్స్ అంటే
దాపరకాలు లేకుండా అన్ని విషయాలు ఒకరితో ఒకరు ప్లెయిన్ గా చెప్పుకుంటా ఉంటారు. ఇక్కడ కూడా యెహోవా అంటున్నాడు, సొదొమ గొమొర్రాల పైన అగ్ని గంధకాలు కురిపించబోతూ ఉన్నాడు. కాబట్టి దానికి ముందుగా అబ్రహాం దగ్గరకు వచ్చాడు. అప్పుడు అనుకుంటున్నాడు యెహోవా, నేను చేయబో కార్యం అబ్రహామునకు దాచెదనా? నా ఫ్రెండ్ కదా, నేను దాచకూడదు, అన్ని చెప్పేయాలి అని అనుకున్నాడు కదా. వాళ్ళు అబ్రహాము యెహోవా దేవుడు స్నేహితులుగా ఉన్నారు, దాచకుండా అబ్రహాంతో చెప్పాడు విషయాన్ని. అందువల్లే ఆయన బార్గెన్ చేయగలిగాడు కదా. 24వ వచనం నుంచి ఆయన బార్గెన్ చేస్తా ఉన్నాడు. ప్రభా, అక్కడ ఒకవేళ 50 మంది ఉంటే నీతిమంతులు రక్షించవా? ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా కాపాడవా? మరలా ఒకవేళ ఒక 5 మంది తగ్గుతారేమో అని 45 మంది ఉంటే ప్రభా, నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని కాయవా అని అడుగుతాడు. ఆ రకంగా 45 కూడా లేరని తెలిసిన తర్వాత 40 మంది ఉంటే కాయవా ప్రభా అంటాడు మూడోసారి. ఆ తర్వాత 30 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని కాయవా ప్రభా అంటాడు నాలుగోసారి. 20 మంది ఉంటే నీతిమంతులు కాయవా ప్రభా అంటాడు. 10 మంది, అట్లా 6 సార్లు ఆయన ప్రభువుని గోజాడుకుంటాను అన్నాడు, బతిమాలుకుంటాను. నువ్వు కోప్పడకపోతే అయ్యా, దుమ్ము ధూళైన నేను మాటలాడ తెగిస్తున్నాను ప్రభా అంటూ తన సోదరుని కుమారుడైన లోతు కుటుంబం రక్షించబడాలని ఆయన ప్రాకులాట. చివరికి 10 మంది ఉన్న నీతిమంతులు ఆ పట్టణాన్ని కాయవా ప్రభా, నాశనం చేయకుండా ఉండవా ప్రభా అని అడుక్కుంటే తప్పకుండా 10 మంది ఉంటే నేను కాపాడతానులే అని చెప్పాడు. అంటే అక్కడ 10 మంది కూడా అక్కడ లేరు. అట్లా మాట్లాడుకున్నాడు అంటే అబ్రహాముకి యెహోవా దేవునికి ఎంత సన్నిహిత సంబంధం ఉందో మనం అక్కడ గమనించగలం. అంతగా ప్రాకులాడి అడుక్కున్నాం. చివరి వచనంలో కూడా మనం గమనిస్తే 18:33లో యెహోవా అబ్రహాముతో మాటలాడుట చాలించి వెళ్ళిపోయాను. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళింది. స్నేహితుల్లాగా మాట్లాడుకున్న తర్వాత, స్నేహితుల్లాగా మరి సహవాసం చేసుకున్న తర్వాత యెహోవా అబ్రహాముతో మాటలాడుట చాలించి వెళ్ళిపోతే అప్పుడు అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాడు. ఈ విషయం చదివినప్పుడు మా చర్చిలో ఒక బ్రదర్ ఉండేవాడు, ఆదాం బ్రదర్ అని, టంగుటూరు ఆయన బ్రదరు. కరోనాలో ఆ బ్రదర్ కూడా ప్రభు సన్నిధికి చేరారు. టంగుటూరు ఆదాం బ్రదర్ హానోకు జీవితాన్ని గురించి చెప్తూ, హానోకు దేవుడితో కూడా నడిచాడు, ఆయన ప్రతిరోజు వాకింగ్ దేవుడితో చేసేవాడు. అలా చేస్తుంటే ఒకరోజట వాకింగ్ చేస్తూ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారంట. ఏ టాపిక్ మాట్లాడుకుంటున్నారు? మంచి సీరియస్ టాపిక్ మాట్లాడుకుంటున్నట్టున్నారు. వాళ్ళు ఎంత దూరం వెళ్ళారంటే పరలోకపు గుమ్మం తగిలేదాకా వెళ్ళారంట. అక్కడ దాకా మాట్లాడుకుంటూ నడుచుకుంటూ హనోకు యెహోవా దేవుడు వెళుతూ ఉంటే అలా చూసేసరికి పరలోక పట్టణం వచ్చేసిందంట. అప్పుడు యెహోవా దేవుడు అన్నాడంట హనోకుతో, హనోకు ఇంక ఒక్కడివేం పోయావులే, పొద్దుపోయింది, రా ఇంటికి వెళదాము అని శరీరంతో కూడా పరలోకానికి తీసుకెళ్ళాడు అని తమాషగా చెప్పేవాడు. నిజమే, ఇక్కడ కూడా అబ్రహాము యెహోవా దేవుడు మాట్లాడుకుంటూ ఉన్నారు. యెహోవా దేవుడు చాలించి వెళ్ళిపోతే అబ్రహాము తన ఇంటికి తిరిగి వచ్చాడు. అలా స్నేహితులుగా మెలిగారు. అసలు వీళ్ళిద్దరూ స్నేహితులు అవటానికి వాళ్ళిద్దరికి ఉన్న సంబంధాలు కొన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందామమ్మా. ఆదికాండం 18వ అధ్యాయం 1, 2, 3 వచనాలు మనం చదువుకున్నట్లయితే 18వ అధ్యాయము ఆదికాండం 1, 2, 3. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుండి ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడింది. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండేది. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటి పోవద్దు. ఇక్కడ మనం గమనించి చూసినట్లయితే అమ్మా, ఎండవేళలో అబ్రహాము మమ్రే దగ్గరనున్న సింధూర వనంలో ద్వారంలో కూర్చొని ఉన్నాడంట. ఎందుకు కూర్చొని ఉన్నాడు అంటే ఎవరన్నా అతిథులు వస్తే భోజనం పెట్టి భోంచేద్దామని ఎదురు చూస్తున్నట్టుగా కూర్చొని ఉన్నాడు. అప్పుడు కన్నులెత్తి చూస్తే 3 మనుషులు ఆయనకి కనిపించారు.
వారిని చూసి గుడారపు వాకిటి నుంచి వాళ్ళని ఎదుర్కోవటానికి పరిగెత్తి వెళ్ళి నేల మట్టు కొంగి నీ దాసుని దాటిపోకుండా రమ్మని పిలుచుకున్నాడు ఇంటికి. అవునమ్మా, ఆయనకి యెహోవా కనబడ్డాడు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ముగ్గురుగా కనబడితే అక్కడికి వెళ్ళి ఏమని చెబుతున్నాడు, ప్రభువా అని పిలుస్తా ఉన్నాడు. అంటే అబ్రహాంకి వాళ్ళతో ముందే సహవాసం ఉంది. అందుకనే ప్రభువా నీ కటాక్షం నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, దాటిపోకుండా ఇంటికి రండి అని పిలుచుకున్నాడు. పిలుచుకోగానే మేము రామని చెప్పి వెళ్ళలేదు. వాళ్ళు వచ్చారు, ఇంటికి వచ్చినట్టుగా ఉన్నారు. కాబట్టి అబ్రహాము వాళ్ళతో సహవాసం చేస్తున్నవాడుగా ఉన్నాడు. అక్కడికి వెళ్ళి ఏమని పిలిచాడు, ప్రభువా అని పిలిచాడు. ఎరగనోడు కాదు, రోజు ఎరిగిన వాడే కాబట్టి ప్రభువా నా దాసుని దాటిపోవద్దయ్యా, నా ఇంటికి రాయ్యా అని పిలుచుకున్నట్టుగా చూస్తా ఉన్నాం. యెహోవా దేవుడితో అబ్రహాముకు అంత సాన్నిహిత్యం ఉందన్నమాట. పిలుచుకొని ఇంటికి తెచ్చుకునే అంత సాన్నిహిత్యం కలిగిన వాడుగా ఉన్నాడు. సన్నిహితులుగా ఉన్నారు. ఎవరు? యెహోవా దేవుడు, అబ్రహాం. అమ్మా, మరి దేవునితో అలాంటి సాన్నిహిత్యం అబ్రహాంకైతే ఉంది. మనం ఎలా ఉన్నాం ప్రభుతో? మన సంబంధాలు ఎలాగ? మనకి ప్రభుతో అంత ఇంటిమసి ఉందా? అంత సాన్నిహిత్యం ఉందా? దేవునితో మనం అలా అడిగి తెచ్చుకోగలిగిన ఇది మనకుందా? మనం అలా ఇష్టపడతామా? అబ్రహాం ఇష్టపడుతున్నాడు తన ఇంటికి తెచ్చుకోవడానికి. మనం ఏం చేస్తామంటే, సరిగ్గా ఈరోజు వంట బాగాలేదు, సరిగ్గా చేసుకోలేదు, మనం ఏదైతే తినగలం, దీన్ని ఎట్ట పెడదాం, అంత గొప్పోళ్ళు కదా, మనం పెట్టలేవులే అనుకొని మానుకుంటాం. కానీ అబ్రహాం మాత్రం బలవంతం చేశాడు. వాస్తవానికి ఇది ఆయన దగ్గర కూడా లేదు. అప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి దూడను తీసి, లేత దూడను తీసుకొచ్చి సిద్ధపరిచి అప్పుడు టక వంట చేశారు. లేకపోయినా పిలుచుకొచ్చుకున్నాడు. మనం చాలా సార్లు ఏం చేస్తాం, మంచి వంట కూర లేదులే, వాళ్ళని ఎక్కడికైనా తీసుకుపోతే హోటల్లో మంచి కూరలు ఉంటాయి, అక్కడ పెట్టిస్తే పోద్ది, మన ఇంట్లో ఎందుకులే అనుకొని అట్లా పిలుచుకొచ్చుకోలేము. అంటే పెడితే బాగా పెట్టాలి, ఎట్టంటే అట్ట పెట్టకూడదు, మనం ఏదో లైట్గా అట్లా పప్పు పచ్చడి చేసుకున్నాం, ఇవి ఎట్ట పెడతాం పెద్దవాళ్ళకి అనుకుంటే చాలా సార్లు అట్లాంటి అవకాశాలు మనం వదిలేసుకుంటా ఉంటాం. కానీ అబ్రహాం కూడా పాపం అప్పుడు సిద్ధపాటు లేదు. వాళ్ళ శారాకి చెప్పాడు, 90 ఏళ్ల వృద్ధాప్యంలో ఉన్న శారాకి 3 మానికల మెత్తని పిండి పిసికి రొట్టెలు చెయ్యి అన్నాడు. ఆమె పిండి పిసికే లోపల ఈయన వెళ్ళి లేత దూడను సిద్ధపరిచి తీసుకొచ్చాడు. జున్ను, వెన్న, ఇక అవన్నీ వాళ్ళ ఇంట్లో ఉంటాయి, అవన్నీ తీసుకొని సిద్ధపరిచారు. టక మొత్తం మీద వాళ్ళని దాటిపోకుండా, ప్రభా నీ దాసిని దాటిపోబాక, నువ్వు నా దగ్గరికి రా అని పిలుచుకున్నావు. అంటే అంత సాన్నిహిత్యము అబ్రహాముకి యెహోవా దేవుని దగ్గర ఉంది. సన్నిహితులు వాళ్ళు. అమ్మ, మన సాన్నిహిత్యం ఎవరితోటి? ప్రభుతో సన్నిహిత సంబంధం కలిగి ఉంటున్నామా? ఒకసారి ప్రశ్నించుకుందాం, పరిశీలించుకుందాం. అలా సాన్నిహిత్యం లేకపోతే మనం కూడా అబ్రహాం లాగా ప్రభుతో సాన్నిహిత్యంగా ఉన్నాం. ప్రభు ఒక మాట చెప్పాడు, యాకోబు 4:4, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? ఎవరు ఈ లోకంతో స్నేహం చేస్తారు, వాళ్ళు దేవునికి శత్రువు, విరోధులు అవుతారని చెప్పి. అమ్మ, మనం దేవునితో సహవాసం చేయటం లేదంటే నెక్స్ట్ ఎవరితో చేస్తున్నామంటే ఇంకుండేది అపవాదే, ఇంకుండేది లోకమే. కాబట్టి లోక స్నేహం దేవునికి వైరం అని చెప్పాడు. దేవుడు ఎందుకో కఠినంగా మాట్లాడాడు, వ్యభిచారుణులారా అన్న కఠినమైన పదజాలం ఉపయోగించాడు. అంటే మనం లోకంతో స్నేహం చేయకూడదమ్మా. చాలా పర్యాయాలు మనం లోకంతో స్నేహం చేస్తూ దేవునితో స్నేహాన్ని విడిచిపెడుతూ ఉన్నాం. ఇక్కడ అబ్రహాం దేవునితో మంచి సంబంధం కలిగిన వాడుగా ఉన్నాడు, సన్నిహిత సంబంధం కలిగిన వాడుగా ఉన్నాడు. యెహోవా దేవుడు కనిపించాడు, ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారు, వాళ్ళని ప్రభువా అని పిలుచుకొచ్చుకున్నాడు. మంచి రిలేషన్షిప్ దేవునితో కలిగిన వాడుగా ఉన్నాడు. మరి నువ్వు నేను కూడా దేవునితో సన్నిహిత సంబంధం కలిగిన వాళ్ళంగా ఉండాలి. లోకంతో కలిగి ఉంటే నష్టపోతాం. దేవుడు ఇష్టపడటంలా, నాకు విరోధులు లోకంతో స్నేహం చేస్తే నాడు లోకంలో ఉన్నదంతా ఏందమ్మా మనకు తెలుసు. 1 యోహాను పత్రిక 2:17 కదా, లోకంలో ఉన్నవంతా ఏంటంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. డంబం, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు కదమ్మా. 2:17 16 కూడా చూసుకున్నామమ్మా. 15 నుంచి చదువుకో. ఈ లోకమును
ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచు. కాబట్టి లోక స్నేహం అంటే ఏంటంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమే. ఇవన్నీ తండ్రి వలన పుట్టినవి కాదు. ఇవి మరి తండ్రి వలన పుట్టినవి కాదు కానీ మరి ఎవరి వలన పుట్టాయంట? లోక సంబంధమైనవే అని చెప్తున్నాం. కాబట్టి మా లోకంతో స్నేహాన్ని యాకోబు కూడా భక్తుడు అంటున్నాడు దేవునికి వైరం. కాబట్టి ఎవడు లోకంతో స్నేహం చేస్తాడు, ఎవరు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని ప్రేమిస్తారు, వాళ్ళు దేవునికి శత్రువులు అవుతారు అన్నారు. అమ్మ, దేవునికి శత్రువులై జీవించటం కంటే ఇంకా వేరే నరకం ఇంకోటి లేదన్నమ్మ. దేవునితో స్నేహితులంగా ఉండటం ఎంతైనా ఆశీర్వాదకరం. అబ్రహాము దేవునికి స్నేహితుడని పిలువబడ్డాడు, ముమ్మారు చెప్పబడ్డాడంటే అది అబ్రహాము దేవునికి స్నేహితుడు. అవునమ్మా, దేవుడు అన్నాడు, నేను చేయబో కార్యాన్ని అబ్రహాముకు దాచదనా, దాచకూడదు, అబ్రహాముకు చెప్పాలి అనుకున్నాడు. అంటే అబ్రహాము దేవునితో అంత సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నాడు. అవునమ్మా, భక్తులంతా అలాగే. మోషే కూడా 40 రాత్రింబవళ్ళు ప్రభుతో ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం కదా. 40 రాత్రింబవళ్ళు ప్రభుతో కూడా ఉంటే ఆయన ముఖ చర్మం ప్రకాశించిందంట. ఇశ్రాయేలీల చూసి ఆయన దగ్గరికి వెళ్ళటానికి వెరచారంట, భయపడ్డారు. అవునమ్మా, దేవునితో స్నేహం చేస్తే, సహవాసం చేస్తే మనం కూడా అలా తయారవుతాం. కాబట్టి దేవునితో సహవాసం చేసేవారిగా దేవునికి స్నేహితులంగా ఉండడానికి మనము ప్రయత్నం చేయాలి. మరి మనం యోహాను, మనకు తెలుసు శిష్యుడైన యోహాను, 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మంది శిష్యులలో యోహాను ఎప్పుడు ఏం చేస్తాడంట? యేసు రొమ్మున ఆనుకొని యేసు రొమ్మున ఆనుకొని ఉండేవాడు. అంటే దేవునితో అంత, ఆ 12 మందిలో అంత క్లోజ్ గా ఉన్నాడు యోహాను కదా. జబదయి కుమారుడైన యాకోబు, యోహాను ఇద్దరు ఉన్నారు. మరి యాకోబుని గురించి అట్లా చెప్పబడలేదు. యోహాను మాత్రం యేసు రొమ్మున ఆనుకునే శిష్యుడు, యేసు ప్రేమించిన శిష్యుడు అని కూడా ఆయనకు పేరు వచ్చింది. అంటే దేవునితో క్లోజ్ గా ఉండేవాడు, రొమ్మునే ఆనుకుని, అంటే దేవుడు దగ్గరే ఉండేవాడు. మరి సిలువేసినప్పుడు అమ్మ 12 మంది శిష్యులు అందరు భయపడి పారిపోయారు. కానీ ఒకే ఒక శిష్యుడు ఉన్నాడు, యోహాను ఒక్కడే సిలువ దగ్గర ఉన్నారు. మరి అతనికి భయమే లేదా, నన్ను చంపేస్తారేమో యేసు ప్రభువుతో పాటు. అందరు ఏమన్నారు, మనం ఉంటే మనల్ని కూడా చంపేస్తారేమో అని భయపడి పారిపోయారు పాపం. మిగతా శిష్యులు అందరు భక్తులే పాపం, కానీ ఎందుకు ఆ సమయంలో వాళ్ళు భయపడి అందరు పారిపోయారు. కానీ యోహాను మాత్రం చంపేస్తే చంపేయండి, నేను ప్రభు దగ్గరే ఉండాలి, ప్రభుతోటే చచ్చిపోవాలనుకున్నాడేమో, సిలువ దగ్గర ఉన్నాడు. అందుకనే కదా యోహాను సువార్త 19వ అధ్యాయం 26, 27 వచనాలలో యోహాను చూసి ఏమని చెప్తాడు? ఇది యోహానుతో, యోహాను ఇదిగో నీ తల్లి అని అప్పు చెప్తాడు. తల్లికి ఏం చెప్తాడు? ఇదిగో నీ కుమారుడు అని. తల్లి బాధ్యతను మరి సిలువేసి చనిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభు యోహానుకు అప్పచెప్పాడు. కారణం ఏంటంటే ఆయనకున్న క్లోజ్నెస్, అంత దగ్గరగా సమీపంగా రొమ్మున ఆనుకొని ఉండేవాడు. ఎట్లా మా అమ్మ భారం ఎట్లా భరిస్తాడు, ఇంత ఖర్చు కదా, ఏమనుకోలేదు, నా ప్రియ శిష్యుడు కదా, కాబట్టి యోహానుకే తల్లిని అప్పచెప్పాలి అని ఆలోచించాడు. యోహాను ఇదిగో మీ అమ్మ అని చెప్పాడు. తల్లితో ఏం చెప్పాడు? ఇదిగో నీ కుమారుడు అని అప్పగించినట్టుగా మనం చూస్తా ఉన్నాము. అవును, 12 మంది శిష్యులలో యోహాను మంచి పదవి సంపాదించుకున్నాడు. రొమ్మున ఆనుకొని ప్రభుతో దగ్గరగా ఉండే సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు. అందుకనే యేసు ప్రభు పునరుద్ధానుడయ్యాక యోహాను సువార్త 21వ అధ్యాయంలో ప్రభు వచ్చి వాళ్ళకు పేతురు, నేను చేపలు పట్టను పోతాను, ఇంకేముంది, ప్రభు చనిపోయాడు కదా, ఇంకా మనం ఏం చేస్తాం, నేను చేపలు పట్టను పోతానంటే శిష్యులలో ఒక 7 మంది పేతురుతో పాటు వెళ్ళారు. రాత్రి అంతా శ్రమ పడ్డారు, ఒక చేప కూడా దొరకలేదు. ఉదయకాలంలో ప్రభువు వాళ్ళ ఎదురుగా నిలబడి, పిల్లలారా భోజనంకి ఏమైనా ఉందా అంటే మా దగ్గర ఏమి లేదని చెప్పారు.
అట్లయితే వలని కుడివైపున వేయండి అని చెప్పగానే వాళ్ళు కుడివైపున వల వేయగానే విస్తారమైన చేపలు పడ్డాయంట. పడితే వెంటనే 7వ వచనంలో 21:7లో యోహాన్ చెప్తాడు, ఆయన ప్రభు సుమి అని ప్రభువును గుర్తుపట్టాడమ్మ. ఆయన ప్రభు సుమి. మరి రాత్రంతా మనం ఎంత శ్రమ పడ్డా ఒక్క చేప కూడా దొరకలేదు. విస్తారంగా పడ్డాయంటే ఈ మాట చెప్పిన వాడు ప్రభు అని గుర్తెరిగాడు యోహాన్. అక్కడున్న 7 మందిలో ఎవరు గుర్తించలేకపోయారు. కాబట్టి మా స్నేహితులు అంటే వాళ్ళు ఒకరినొకరు గుర్తించుకోగలరు. అలాగే యోహాను సువార్త 20వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడయ్యాక మరియ వచ్చి అక్కడ ఏడుస్తూ ఉంటది. 14-15 వచనాల్లో కనిపిస్తుంది. మరి వచ్చి ఏడుస్తూ ఉంటే అప్పుడు యేసుక్రీస్తు ప్రభు మరియతో అడుగుతాడమ్మా, ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు, ఏమైంది, ఎవరిని వెతుకుతున్నావు అంటాడు. అప్పుడు మరి అనుకుంటుంది, ఆయన తోటమాల అనుకుని, అయ్యా నువ్వేమని ఎత్తుకుపోతే చెప్పయ్యా, నేను వచ్చి నా ప్రభువుని మోసుకొచ్చుకుంటాను అంటుంది. అప్పుడు ప్రభు మరియా అని పిలుస్తాడు. వెంటనే ఆ స్వరాన్ని గుర్తుపెట్టి అప్పుడు ఆమె రబ్బూని అంటుంది. రబ్బూని అంటే బోధకుడా అని అర్థం. రబ్బూని అంటుంది. అంటే మరియకి ప్రభు స్వరంతో అంత సన్నిహిత సంబంధం ఉంది. మొట్టమొదట తోటమాల అనుకుంది. తర్వాత మరియా అని ఎప్పుడైతే పిలిచాడో గుర్తుపట్టగలిగి, అవునమ్మా స్నేహితులు అంటే అమ్మ గుర్తుపట్టగలరు, స్వరాన్ని గుర్తుపట్టగలరు కదా. రోదే ప్రార్థన చేయటానికి మరే ఇంట్లో సంఘం అంతా కూడుకొని అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. కానీ తలుపు తడుతూ ఉంటే రోదే వెళ్ళింది. పేతురు పిలుస్తున్నది, పేతురు స్వరాన్ని గుర్తుపట్టింది. తలుపు తీయకుండా సంతోషంతో వచ్చి పేతురు వచ్చాడని చెప్తా ఉంది అందరికి. వాళ్ళు ఏమన్నారు, పేతురు ఎట్టొస్తాడు, మనం పేతురు కోసమే కదా ప్రార్థన చేసేది అన్నారు. లేదు లేదు పేతురు అంటే పిచ్చిదాని అన్నారు. ఆ అమ్మాయి ఇంకా దృఢంగా చెప్తుంటే అప్పుడు వచ్చి తలుపు తీస్తే నిజంగానే పేతురు. అంటే హృదయం చిన్నదే అయినా కానీ పేతురు యొక్క ప్రసంగాలు చాలా వినినట్టుంది, గుర్తుపట్టగలిగింది. అవునమ్మా. అట్లాగే ఇక్కడ అబ్రహాం కూడా గుర్తుపట్టాడు. ప్రభువును గుర్తుపట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళి దాటిపోకుండా తన ఇంటికి తెచ్చుకునేవాడుగా. అమ్మమ్మ, మరి మనం గుర్తుపడుతున్నామా ప్రభు స్వరాన్ని? ప్రభు స్వరాన్ని గురించి మనకి కేసీ సిస్టర్ గారు చెప్పారు కదా. 26 యోబు గ్రంథం 26వ అధ్యాయంలో చివరి వచనాలు ఉంటున్నాము. యోబు గ్రంథం 26వ అధ్యాయం. ప్రభు యొక్క స్వరాన్ని మనం ఎప్పుడైనా విన్నామా? చాలా మంది నాకు స్వరం వినబడిందని చెప్పుకుంటూ ఉంటారు. 26వ అధ్యాయం 14వ వచనంలో రెండోలో, ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే కదా. ప్రభు స్వరము గుసగుస పాటిదే, శబ్దం చిన్నదే. ఎందుకంటే ఈయన జగడమాడడు, ఈయన కేకలు వేయడు, అరవడు. వీధులలో ఈయన శబ్దము ఎవనికి వినపడదు అని మనం మత్తయి సువార్త 12వ అధ్యాయం 18వ వచనంలో చూస్తాము. మన ప్రభు యొక్క స్వరము గుసగుస శబ్దము పాటిదే. మన ప్రభు స్వరాన్ని గుర్తుపట్టగలుగుతున్నామా అమ్మ? ఒకసారి ప్రశ్న వేసుకున్నాం. మనం రణగొణ ధ్వనులు పెద్ద పెద్ద శబ్దాలతో ఉన్నాం. ప్రభు చాలా పర్యాయాలు మనతో మాట్లాడుతూ ఉంటే ఆ గుసగుస శబ్దాన్ని గుర్తించగలుగుతున్నామా? ఇక్కడ మరియ గుర్తించగలిగింది, యోహాను గుర్తించగలుగుతున్నాడు, అబ్రహాం ప్రభువును గుర్తించగలిగాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి నన్ను దాటి వెళ్ళొద్దు ప్రభా, నువ్వు ఇంటికి రా నాయన అని పిలుచుకొచ్చుకోగలిగాడు. మరి మనం గుర్తిస్తున్నామా? ప్రభు మనతో కూడా మాట్లాడుతూ ఉంటాడు. ప్రభు స్వరం మెల్లనైన గుసగుస శబ్దం పాటిదే. ఆ శబ్దాన్ని వినాలంటే మనం చాలా ప్రశాంతంగా ఉండాలి, చాలా నెమ్మదిగా ఉండాలి. ఉంటేనే ప్రభు స్వరం వినగలం. నువ్వు నేను ప్రభు స్వరం వినటానికి అలవాటు పడదాం. మన అరుపులే మన కేకలే కాకుండా మనం ఆయన స్వరాన్ని వినేవారిగా ఉండాలి, గుర్తుపట్టగలిగే వారిగా ఉండాలి. ఇక్కడ అబ్రహాము దేవుని స్నేహితుడు, గుర్తుపట్టగలిగాడు. చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇంటికి తెచ్చుకున్నాడు. రెండోదిగా మనం చూసినట్లయితే స్నేహితులు అవ్వాలంటే రెండో లక్షణం ఏంటి అని చూస్తే 18వ అధ్యాయం ఆదికాండం
2-3 వచనాలే చదువుకుందాం. ఆదికాండం 18వ అధ్యాయం. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించదను. దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. కొంచెం ఆహారం తెచ్చేదను. మీ ప్రాణములను బలపరుచుకొనుడి. తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తమే కదా మీ దాసుని యొద్దకు వచ్చితిరని. అమ్మ పరిగెత్తుకుంటూ వెళ్ళాడమ్మా. దాసుని దాటిపోవద్దు అని చెప్పాడు. రెండోది ఏం చెప్తున్నాడంటే, అయ్యా కొంచెం నీళ్లు తెప్పిస్తాను, కాళ్ళు కడుక్కోండి అయ్యా అని చెప్తున్నాడు. తర్వాత ఏం చెబుతున్నా అంటే, చెట్టు కింద అలసట తీర్చుకోండి అన్నాడు. కొంచెం ఆహారం తెప్పిస్తాను, మీ ప్రాణాలు బలపరచుకోండి అన్నాడు. అంటే అమ్మా, వాళ్ళని చూడగానే అబ్రహాంకి ఏమనిపించిందంటే, చాలా దూరం ప్రయాణం చేసి వచ్చారు, కాళ్ళు మురికయ్యాయి, కాళ్ళు కడుక్కోవాలనేసి, అయ్యా నీళ్లు తెప్పిస్తాను, కొంచెం కాళ్ళు శుభ్రం చేసుకోండి. తర్వాత ఏం చేశాడు, మీరు బాగా అలసిపోయి ఉన్నారయ్యా, ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకోండి. ఆ రోజుల్లో ఇప్పట్లాగా ఏసీలు కూలర్లు లేవు కదమ్మా. అసలు వాతావరణ కాలుష్యమే లేదు, ఎంతో చల్లని వాతావరణం ఉందన్నమాట. అందుకని ఎండవేళలో కదా వాళ్ళు వచ్చారు. కాబట్టి ఏమని చెప్పాడు, చెట్టు క్రింద అలసట తీర్చుకోమని చెబుతున్నాడు. నేను కొంచెం నీళ్లు తీసుకొస్తానయ్యా, కాళ్ళు కడుక్కోండి. ఆ తర్వాత చెట్టు క్రింద అలసట తీర్చుకోండి. ఆహారం తెప్పిస్తాను, మీ ప్రాణాలు బలపరచుకోండి. కొంచెం బలహీనంగా కనిపించి, మొత్తం మీద అబ్రహాము వాళ్ళని పరిశీలించి చూసుకున్నాడు. చూసుకుంటే వాళ్ళు ఇలా ఉన్నట్టు కనిపించింది, అలసిపోయినట్టుగా ఉన్నారు. కాబట్టి చెట్టు కింద కొద్దిసేపు రెస్ట్ తీసుకోండి. మీ ప్రాణాలు చాలా బలహీనంగా ఉన్నాయి, ఆహారం తెస్తాను, బలపరుచుకోండి అంటే వారి పట్ల శ్రద్ధ కలిగిన వాడుగా ఉన్నాడమ్మా అబ్రహాం. వాళ్ళని ఎంతగా పరిశీలనగా చూసుకున్నాడు. మీరు చాలా అలసిపోయి ఉన్నారయ్యా, ఎండగా ఉందయ్యా, మీరు వచ్చి చెట్టు కింద అలసట తీర్చుకోండి. మీ కాళ్ళు మురికయ్యాయి, నేను నీళ్లు తెప్పిస్తాను, శుభ్రంగా కాళ్ళు కడుక్కోండి. చాలా దూరం ప్రయాణం చేసినట్టున్నారు, మీ ప్రాణాలు బలహీనంగా ఉన్నాయి, బలపరుచుకోవటానికి ఆహారం తెప్పిస్తానయ్యా అని చెప్పాడమ్మా. అంటే ఇక్కడ అబ్రహాము వారి పట్ల శ్రద్ధ కలిగిన వాడుగా ఉన్నాడు. మనం ఎప్పుడు మమ్మల్ని గురించి పట్టించుకోలేదే అని మనం మాట్లాడుతూ ఉంటాం. వీళ్ళేంది నన్ను పట్టించుకోలేదు, వీళ్ళేంది నాతో మాట్లాడలేదు, వీళ్ళేంది నేను పోతే మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు అని మనం అంటూ ఉంటారు. మనపైనే అందరు శ్రద్ధ చూపాలి అని అనుకుంటాం. ఇక్కడ అబ్రహాము దేవాతి దేవుణ్ణి పైన శ్రద్ధ చూపెడుతున్నాడమ్మ. ఇప్పుడు నువ్వు నేను దేవుడి పైన శ్రద్ధ చూపెట్టాలంటే వ్యక్తిగతంగా ప్రభు మన మధ్యలో లేడు, మరి మనం ఎవరిపైన శ్రద్ధ చూపెట్టాలి? దేవుని కార్యాల పట్ల శ్రద్ధ కలిగిన వారిగా నువ్వు నేను ఉంటున్నామా? దేవుని పనుల పట్ల శ్రద్ధ కలిగిన వారిగా మనం ఉంటున్నామా? వాటిపైన శ్రద్ధ కలిగి ఉండటమే దేవుని మీద శ్రద్ధ కలిగి. అబ్రహాం ఎన్ని ఆలోచించాడు చూడండి. కాళ్ళు కడుక్కోవాలి అనుకున్నాడు, బాగా అలసిపోయారు, అలసట తీర్చుకోవాలి, చెట్టు కింద చల్లగా ఉంటది, మీరు వచ్చి కూర్చోండి అయ్యా, అలసట తీర్చుకోండి అయ్యా అని చెప్పాడు. ఆ తర్వాత ఏం చెబుతున్నా అంటే, మీ ప్రాణాలు బలహీనంగా ఉన్నాయి, నేను ఆహారం సిద్ధపరుస్తాను, ఆహారాన్ని తీసుకొని బలపరచుకోండి అన్న. అవునమ్మా, మనం కూడా ఈ లోకంలో ఉండగా దేవుని కార్యాల పట్ల శ్రద్ధ కలిగిన వారిగా ఉండాలి. మీటింగులు జరుగుతుంటే ఆ పెద్దలు ఎవరో చూసుకుంటారులే, ఇంకెవరో చూసుకుంటారులే, మనకేం సంబంధం లేదు, మనం పోయి టైం ఉంటే పోయి కూర్చుంటాం, ఉంటే వినగలిగితే విందాం, లేకపోతే వినలేం అన్నట్టుగా మనం ఉంటున్నాం. దేవుని కార్యాల పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి మనం కూడా. అదే దేవుని పైన శ్రద్ధ కలిగి ఉండటం. ఇర్మియా గ్రంథం 48:18 యెహోవా కార్యములు అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడవును గాక అని ఉంది. అమ్మా, నమ్ముకున్న బిడ్డలమైన మనం దేవుని కార్యాల పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి, ఆసక్తి కలిగి ఉండాలి. మీటింగ్స్ అంటే అసలు లోకల్ గా ఉండే వాళ్ళే సరిగ్గా మీటింగ్స్ కి రారు. అసలు మీటింగ్స్ పెడుతుంది దేనికోసం? సంఘం బలపడటం కోసం మీటింగులు పెడితే ఎవరెవరో బయట వాళ్ళు ముందు వస్తారు, కానీ స్థానికులు ఎప్పుడు వస్తారు? ఎప్పుడో పనులన్నీ చేసేసుకొని నిదానంగా పెండింగ్ లో ఉన్న పనులన్నీ, మీటింగులు అంటే పెండింగ్ లో ఉన్న పనులు చేసుకునే టైం లాగుంది, అవన్నీ చేసుకొని
ఎప్పుడో చివరిలో వాక్యం అయిపోతుంటే అప్పుడు వస్తా ఉంది. ఎలా వస్తున్నాం? దేవుని కార్యాల పట్ల శ్రద్ధ ఎలా ఉంది? ఆదివారం 9 గంటలకు చర్చ్ అంటే 11 గంటలకు వస్తున్నామా? 9 అంటే ఒక 10 నిమిషాలు ముందే వచ్చి కూర్చోవలసిన వాళ్ళం. 9:30 అంటే 10 నిమిషాలు ముందే వచ్చి కూర్చోవలసిన వాళ్ళం. దేవుని కార్యాల పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి. మరి ఇదివరకు అయితే చిమ్మేవాళ్ళం, చాపలేసేవాళ్ళం, ఎన్నెన్నో పనులు చేసేవాళ్ళం. మీటింగ్స్ జరుగుతుంటే ప్లేట్లు కడిగేవాళ్ళం, వాళ్ళ కూరలు తరిగిచ్చేవాళ్ళం కదా, ఈ పనులన్నీ చేసేవాళ్ళం. సరే, ఇప్పుడు దేవుని మహాకృపను బట్టి మనం దేవుడు కృప ఇచ్చాడు, పని వాళ్ళని పెట్టుకుంటున్నాం. మరి వచ్చి వాక్యం వినగలుగుతున్నామా? దేవుని వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు అనేకులు పిలుచుకొని రాగలుగుతున్నామా? దేవుని కార్యాల పట్ల శ్రద్ధ కలిగి ఉంటున్నామా? ఫిలిప్పి సంఘంలో ఒక అతన్ని గురించి రాస్తాడు కదా, మనం తెలుసు, తిమోతిని గురించి 2:20లో. అందరు తమ సొంత కార్యాలే చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలు చూసేవాళ్ళు ఎవరు లేరు. కానీ తిమోతి ఉన్నాడు చూడండి, 2:20 అమ్మ. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడును నా యొద్ద లేడు. అందరూను తమ సొంత కార్యములనే చూచుకొంచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. అవునమ్మా, మందిరాల్లో మీటింగ్స్ జరుగుతుంటే ఎన్నో పనులు ఉంటాయి. మన పాటికి మనం ఇంట్లో కూర్చొని ఉంటే ఆ పనులు ఎవరు చూడాలి? తిమోతి ఫిలిప్పి సంఘాన్ని గురించి చింతిస్తా ఉంటాడంట. వాళ్ళ సంఘం వాళ్ళు కొత్తగా నమ్ముకున్నారు, ప్రార్థన చేయటం నేర్పించాలి, వాళ్ళు కూడికలకు సరిగ్గా రావట్లేదు, అన్నిటికి వచ్చేటోడు. అట్లా వాళ్ళని గురించి అంట, క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడును నా యొద్ద లేడు. అందరూ తమ సొంత కార్యాలు చూసుకుంటారు, యేసుక్రీస్తు కార్యాలు ఎవరు చూడరు అని అపొస్తలుడైన పౌలు ఫిలిప్పి సంఘానికి ఉత్తరం రాస్తున్నాడు. అవునమ్మా, మనం కూడా చాలా పర్యాయాలు మనకు బాగా తెలుసు, దేవుని సంఘంలో కార్యక్రమాలు జరుగుతున్నాయంటే మనం ఎలా బాధ్యత తీసుకుంటున్నామా? దేవుని కార్యాల పట్ల శ్రద్ధ కలిగి ఉన్నామా? ఇక్కడ అబ్రహాం చూడండి, ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు, ఎంత వాళ్ళ గురించిన జాగ్రత్త కలిగి ఉన్నాడు. వాళ్ళకి మరి కూర్చోమని చెప్తున్నాడు, అలసట తీర్చుకోమంటున్నాడు, ప్రాణాలు బలపరచుకోమని, నీళ్లు తెప్పిస్తానని, ఇట్లా ఎంత సత్కార్యాలు చేయటానికి అబ్రహాం పూనుకున్నాడు. అబ్రహాం కూడా ఆ సమయంలో వృద్ధుడే అయినా గాని పరిగెత్తుకుంటూ వెళ్ళి వంగి వాళ్ళకి నమస్కారం చేసి వాళ్ళని ఇంటికి తెచ్చుకున్నాడు. ఈ పరిచర్యలన్నీ చేస్తున్నాడు, ఎంత శ్రద్ధ చూపెట్టాడు దేవుని పట్ల. మరి ఈ సమయంలో మనకు దేవుని కార్యాల పట్ల శ్రద్ధ చూపే అవకాశం దేవుడు ఇచ్చాడమ్మా. మరి మనం ఏమైనా దేవుని కార్యాల పట్ల శ్రద్ధ చూపుతున్నామా? మనకందరికి బాగా తెలుసు, యేసుక్రీస్తు ప్రభు కలువరి శిలువలో మరణం పొందిన తర్వాత ఆ దేహాన్ని గురించి ఇద్దరు శ్రద్ధ కలిగి ఉన్నారమ్మ. ఎవరంటే అరిమత యోసేపు, ధనవంతుడైన అరిమత యోసేపు. ఆయన సన్హెడ్రిన్ సభకి మెంబరు. అసలు ఆ సమాజ మందిర సభ్యుడిగా ఉన్నవాడు యేసు ప్రభుని నమ్ముకుంటే వాళ్ళు ఒప్పుకోరు. అందుకనే లూకాసు వార్తలో రాస్తాడు, మార్కు సువార్తలో రాస్తాడు, తెగించి అన్నాడు. అంటే నా ఉద్యోగం పోయినా పర్వాలేదు, నా ఆ ఎమ్మెల్యే పోస్టు, ఎమ్మెల్సీ పోస్టు లేకపోయినా పర్వాలేదు, నాకు ప్రభు దేహాన్ని గురించి శ్రద్ధ కలిగిన వాడుగా ఉన్నాడు. మార్కు సువార్త 15వ అధ్యాయము 42 నుంచి 43 చదువుతానమ్మా. సరే, 42 నుంచి చదువుతాను. ఆ దినము సిద్ధపరచు దినము అనగా విశ్రాంతి దినమునకు పూర్వ దినము గనుక సాయంకాలం అయినప్పుడు అరిమత యోసేపు తెగించి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడిగాను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యం కొరకు ఎదురు చూచువాడు కాబట్టి అమ్మ తెగించాడు. అంటే నాకు ఆ మెంబర్షిప్ తీసేస్తున్నా ఏం పర్వాలేదు, నా ప్రభు దేహం ఎట్లంటే అట్టు ఉండకూడదు. మత్తయి సువార్తలో రాస్తాడు, యూదుల మర్యాద చొప్పున కార్యక్రమం చక్కగా జరిగించాలని చెప్పి యేసు దేహాన్ని తనకి ఇమ్మని పోయి అడుక్కున్నాడమ్మా. ఆ దేహం పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు. చచ్చిపోయాడా, పోతే వాళ్ళు ఏం చేస్తారో చేసుకొని అనుకోలేదు. రోమా సైనికులు బలహీనంగా ఆ శవాన్ని ట్రీట్ చేస్తారంట. అందుకని అరిమత యోసేపు ఏం చేశాడు, తెగించాడు. నా సన్హెడ్రిన్ సభలో నా మెంబర్షిప్ తీసేస్తారేమో అని భయపడలేదు, తెగించి వెళ్ళాడు. ఆయనతో పాటు ఇంకొక గొప్ప ఆయన వచ్చాడు, నికోదేము.
ఆయన కూడా వాళ్ళిద్దరు ఎంత శ్రద్ధ చూపారు యేసు దేహంలో. అగరుతో కలిపిన బోళం కలిపి 150 సేర్లు తీసుకొచ్చారు యేసు దేహానికి పుయ్యటానికి. నారబట్ట తీసుకొచ్చారు, చుట్టారు. అరిమతయి యోసేపు సమాధిలోనే కదా, ఆయన క్రొత్తగా తొలిచిన సమాధిలో ప్రభువు నుంచి పెద్ద రాయిని పెట్టారు. అమ్మ, ఈ అరిమతయి యోసేపు, నికోదేము ఎంత శ్రద్ధ కలిగి ఉన్నారు. ఆ దేహాన్ని గురించిన అందరూ భయాందోళనకు గురై ఉన్నారు. అందరూ భయపడుతున్న సమయంలో తెగించారు, ఏమి లెక్క పెట్టలేదు. ప్రభు దేహాన్ని గురించి శ్రద్ధ, చక్కటి మర్యాదతో ప్రభుకి అంత్యక్రియలు జరగాలన్న ఆలోచన కలిగిన వారుగా ఎవరున్నారంటే అరిమతయి యోసేపు, నికోదేము. ఎంతో ఖరీదైనటువంటి ఆ అత్తరు తెచ్చి పూయటానికి ఇష్టపడినట్టుగా చూస్తా ఉన్నాము. మత్తయి సువార్త 27వ అధ్యాయం 57వ వచనం. యేసు శిష్యుడుగా ఉన్న అరిమతయ యోసేపు అని ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగగా పిలాతు దానిని అతనికి అప్పగింప ఆజ్ఞాపించింది. యోసేపు ఆ దేహమును తీసుకుని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతితో తొలిపించుకున్న క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించింది. కాబట్టమ్మా, తాను తొలిపించుకున్నటువంటి సమాధిలోనే ప్రభువుని ఉంచినట్టుగా చూస్తా ఉన్నాము. మార్కు సువార్తలోనే ఉన్నట్టుంది. యూదుల మర్యాద చొప్పున అన్నది వ్రాయబడింది. అంటే ఆ దేహం ఏమైతే నాకెందుకు అని అనుకోకుండా ఎంతో ధైర్యంగా ముందుకొచ్చి వాళ్ళ ఆ దేహాన్ని కావాలి అని పిలాతుని అడిగి తీసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా మర్యాద అనేది కనబడలేదమ్మా. యోహాను సువార్త 20 మొత్తం మీదమ్మా పట్టి పట్టనట్టుగా లేరు, శ్రద్ధ కలిగిన వారుగా ఉన్నారు. ప్రభు యొక్క దేహాన్ని యూదుల మర్యాద చొప్పున సమాధి చేసినట్టుగా చూస్తాము. తాను తొలిపించుకున్న క్రొత్త సమాధిని ప్రభువుకి ఇచ్చినట్టుగా చూస్తున్నాం. ఎంత సమర్పణ, ఎంత శ్రద్ధ. మరి దేవుని కార్యాల పట్ల, దేవుని పట్ల నువ్వు నేను శ్రద్ధ కలిగి ఉన్నామా, నిర్లక్ష్య వైఖరి కలిగి ఉన్నాం? మనం నిజంగా దేవునికి స్నేహితులమైతే శ్రద్ధ కలిగిన వారిగా ఉంటాం. అలాగే 3వ విషయాన్ని మనం చూసినట్లయితే అబ్రహాము దేవుని సన్నిధిలో చాలా సౌకర్యంగా ఉండగలడు. అందుకని తన ఇంటికి తీసుకొచ్చాడు. మనం ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే మనం ఫ్రీగా ఉండటానికి వీల్లేదని అందరిని పిలుచుకోం ఇళ్ళకి. వాళ్ళు వస్తే మనం పడుకోవటానికి ఉండదు, వాళ్ళు వస్తే మనం ఫ్రీగా ఉండలేము అని కొందరిని మనం ఇంటికి పిలుచుకోం. కానీ అబ్రహాం మాత్రం నీ దాసుని దాటి వెళ్ళొద్దయ్యా, నువ్వు తప్పకుండా రావాల్సిందే అని బతిమాలి ఇంటికి తెచ్చుకున్నాడు. అంటే అబ్రహాముకి దేవుని సన్నిధిలో కంఫర్ట్ ఉందన్నమాట, మంచి సౌకర్యం ఉంది. కాబట్టి ప్రభు నా దగ్గర ఉంటే సంతోషం, ఆయన నా దగ్గర ఉంటే అంతే చాలు అని ఇంటికి తీసుకొచ్చుకున్నాడమ్మ. కాబట్టి స్నేహితులు అలా ఉంటారు. ఒకరితో ఒకరు ఉండటం వల్ల కంఫర్ట్ ఫీల్ అవుతారు. తలకాయ నొప్పి ఎప్పుడు పోతాడా అనుకోడు వాళ్ళ ఫ్రెండ్ని. ఆయన ఉండరా పోదు కానీ అని చెబుతూనే అట్టే ఉంచుకోవటానికి ఇష్టపడతాడు. అవునమ్మా, మనం కూడా మనకి ఇష్టమైన వాళ్ళు ఉంటే పోనివ్వము, వాళ్ళని అట్లే ఉంచుకుంటాం. అదే మనకు అంత ఇష్టం లేని వాళ్ళు వస్తే వెళ్తామనగానే సరేనండి వెళ్ళిపోండి అని చెప్పేసి మనం సాగనంపుతాం. ఇక్కడ ప్రభు తన దగ్గర ఉండాలి అని కోరుకున్నవాడుగా అబ్రహాం చూస్తున్నాం. కారణం వాళ్ళ స్నేహితుడు కనుక సౌకర్యంగా ఉన్నాడు ఆయన సన్నిధిలో, ఏమి ఇబ్బంది పడటంలా. అమ్మ, నువ్వు నేను ఆయన సన్నిధిలో ఎలా ఉంటున్నాం? చాలా సార్లు ఆరాధన స్థుతులు చెల్లిస్తుంటే ఏందబ్బా చేసిందే చేస్తున్నారంటారు కొంతమంది. దేవుణ్ణి స్థుతించటం కంఫర్ట్ గా ఫీల్ అవుతాం. అబ్బా ఎంత బాగుంది, ఎంత బాగా స్థుతించారని ఎంతసేపు స్థుతించినా ఇష్టపడే వాళ్ళం కొంతమంది ఉంటే, కొంతమంది ఏమంటారు చేసిందే చేస్తా ఉంటారు ఏంది మీ చర్చిలో. ఈ స్థుతులు చెల్లించడం అనేది వాళ్ళకి అంత నచ్చదు, వాళ్ళకి బోర్డమ్ గా ఉంటది. అయితే మనకి ఎంతో సంతోషంగా ఉంటది, ఇంకొక ఇద్దరు స్థుతిస్తే బాగుండు అని అనుకుంటా ఉంటాం.
తర్వాత కొంతమందికి పరిచర్య చేసేది కూడా ఇబ్బందిగా ఉంటుంది. కొంతమందికి దేవుని సన్నిధిలో ప్రార్థించడం కూడా ఇబ్బంది. ఇంతసేపు ఆ ప్రార్థనలు అంటారు అదే విజ్ఞాపనలో ప్రార్థన చేస్తూ ఉంటారు, బ్రదర్స్ అందరు చేస్తారు. ఒక్కోసారి రెపిటేషన్ కూడా జరుగుతూ ఉంటది, చేసిందే చేస్తూ ఉంటారు. కొత్తగా వచ్చిన వాళ్ళు ఏమంటారు, చేసిందే చేస్తూ ఉంటారు ఏంది మీ చర్చిలో, అయినా ఇంతసేపు ఆ ప్రార్థనలో అని, ఇంతసేపు ఆ వాక్యం చెప్పేది అని అంటూ ఉంటారు. ఆ తర్వాత ప్రార్థన అయ్యి అవ్వకముందే ముళ్ళ మీద కూర్చున్నట్టు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. కొంతమంది ప్రార్థన చేసేటప్పుడే వెళ్ళిపోతూ ఉంటారు. అందరితో కలుసుకొని సహవాసంలో బలపడాలి మనం కదా. కొందరు మానుకొంచున్నట్టుగా సమాజం మానక ఆ దినం సమీపించటం మీరు చూసుకోలేదు, మరి ఎక్కువగా కూడుకొంచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకరు పురికొల్పుటకు ఆలోచించమంటాడు. సహవాసంలో మనం ఆనందించాలమ్మా, అంతేగాని మనం ప్రార్థన అయ్యి అవ్వకముందే పరుగులు తోలుకుంటాను, ప్రార్థన అయ్యి అవ్వకముందే ఎవరికి కనపడకుండా వెళ్ళిపోకూడదు. మనం ఒకరితో ఒకరి ద్వారా ఒకరు ప్రేమను పొందటం, సత్కార్యాలు చేయటానికి నేర్చుకోవటం, ఒకరినొకరం పురికొల్పుకోవటం, ఇవన్నీ మనం చేసుకోవాలి. దేవుని మందిరంలో గడపటానికి ఇష్టపడాలి, మనకి దేవుని సన్నిధిలో ఉండటానికి ఇష్టపడాలి. వాక్యం బోరుగా ఉండకూడదు, మనకి చెప్తుంటే సంతోషించాలి. కానీ కొంతమంది షుగర్ పేషెంట్స్ ఉంటారు, టయానికే వదిలేస్తారు అనుకోండి. ఈ లోపల కొంతమంది ఈ మధ్య కాలంలో చాలా మంది ఆరాధన అయిపోయాక టకటక లేచి వెళ్ళిపోతా ఉన్నారు, ఏదేదో కారణాలు చెప్తూ ఉంటారు. కానీ దేవుని సన్నిధిలో మనం కంఫర్టబుల్ గా గడపాలి. వచ్చేది ఒక ఆదివారం, ఒక బుధవారం, ఒక సిస్టర్స్ మీటింగ్, ఒక విజ్ఞాపన, మనం హ్యాపీగా గడపాలని ఇష్టపడాలి. ఆ దినాలలో దావీదు మహారాజు అయ్యుండి తన అంతఃపురంలో ఉండకుండా చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేయాలి అని. అంతేకాకుండా కీర్తన 27:4 నేను యెహోవా యొద్ద ఒక వరం అడిగాను, అదేంటంటే ఆయన ప్రసన్నతను చూడటానికి, ఆయన సన్నిధిలో ధ్యానించుకోవటానికి. నా జీవిత కాలం అంతా నేను యెహోవా మందిరంలో నివసింపకోరుతున్నాను, జీవితకాలం అంతా యెహోవా మందిరంలోనే ఉండాలనుకుంటున్నాను. చూడండి, ఆయన మహారాజు అయ్యండి, ఆయన ఇంట్లో ఎన్నో కంఫర్ట్స్ ఉంటాయి, అవన్నీ వదులుకొని దేవుని మందిరంలో చిరకాలం నేను ఉండాలనుకుంటున్నాను, జీవితకాలం అంతా ఉండాలనుకుంటున్నాను అన్న ఆశ కలిగిన వాడుగా. అంటే దేవుని సన్నిధిలో ఆయన చెప్తాడు కదా 16వ కీర్తన చివరి వచనంలో, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం, నీ కుడి చేతిలో నిత్య సుఖాలు ఉన్నాయంటాడు. 16వ కీర్తన 11వ వచనం, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. అవునమ్మా, దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంటుంది. మన ఇంట్లో ఏముంటది సంతోషం? ఆ తర్వాత ఆయన కుడి చేతిలో నిత్యము సుఖాలు ఉంటాయి. ఇవన్నీ అనుభవించాలంటే మనం దేవుని సన్నిధిలో కంఫర్టబుల్ గా ఉండటానికి ఇష్టపడే వాళ్ళంగా ఉండాలి. మనకు కంఫర్ట్ గా ఉండాలి. దేవుని మందిరానికి వచ్చాక ముళ్ళ మీద కూర్చున్నట్టు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతామా అని పరుగులు ఎత్తేటట్టుగా ఉండకూడదమ్మా. దేవుని ప్రేమించే మనకి మన ఇంటికంటే మందిరమే మోర్ కంఫర్టబుల్ గా ఉండాలి కదా. ఆ కోరహ అయితే పొరపాటు చేస్తే కోరహ కుమారులు అంటున్నాడు, నీ మందిరంలో ఒక్క దినం గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం, భక్తిహీనుల గుడారం దగ్గర నివసించుట కంటే నీ మందిరంలో నివసించుట నాకెంత సంతోషం అని చెప్తున్నాను. అవునమ్మా, భక్తులంతా దేవుని మందిరాన్ని ప్రేమించారు, దేవుని బిడ్డల సహవాసాన్ని ప్రేమించారు, కనుకనే వాళ్ళు దేవునికి స్నేహితులుగా ఉన్నారు. నీకు నాకు కూడా దేవుని సన్నిధి, దేవుని సహవాసం కంఫర్టబుల్ గా ఉండాలి. ఇంకాసేపు ఉంటే బాగుండు అనిపించేటట్టుగా దేవుని సన్నిధిని ఆశించే వారిగా ఉండాలి. చివరిగా మనం చూస్తామా, అబ్రహాము 22వ వచనం 18:22 ఒక మాట మనకు కనిపిస్తుంది. 18:22, ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి, అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. వాళ్ళు వెళుతూ ఉన్నారు, వెళ్ళటానికి ఆ వైపుగా వెళ్ళిరి అని ఉంది. వెళ్ళిన అబ్రహాం ఇంకా ఎక్కడున్నాడంట, యెహోవా సన్నిధిని నిలుచుండు. మా దేవుని సన్నిధిని విడిచిపెట్టాడా లేకపోతున్నాడు, ఆ సన్నిధిలో నిల్చున్నాడు. అది స్థిరతను చూపెడతాము. దేవుని మందిరాల్లో ఆ సన్నిధిలోనే ఉండాలి.
స్థిరంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాడు అబ్రహాం. చాలా సార్లు మనం దేవుని సన్నిధికి దూరం అవుతా ఉంటాం. దేవుని సన్నిధిలో నిలిచే వారిగా ఉండం. చాలా పర్యాయాలు మందిరానికి రాలేని స్థితిలో ఉంటాం. నియామక కూడికలకు రాలేని స్థితిలో ఉంటాం. ఒక్కరోజు తోమా లేకపోతే ఏమయ్యాడు? ప్రభు మాకు ప్రత్యక్షమయ్యాడు, సమాధానం కలుగ్గాక అని చెప్పాడు, మేము చూసాం ప్రభుని, తిరిగి లేచాడు అని శిష్యులందరూ చెప్తుంటే లేడు కాబట్టి ఏమన్నాడు? నేను నమ్మను గాక నమ్మను, ఆయన గాయాల్లో వేలు పెట్టి చూస్తే కానీ నేను నమ్మను అన్నాడు. ఖచ్చితంగా చెప్పేస్తాడు. అప్పుడు రెండోసారి తోమా కోసమే ప్రభు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు ప్రభువు చెప్పాడు, రా నా గాయాల్లో వేలు పెట్టి చూడు, అవిశ్వాసివి కాక విశ్వాసివై. అవునమ్మా, మనం దేవుని సన్నిధికి దూరం అయితే, నియామక కూడికలకు దూరం అయితే, ఆరాధన వాక్య కూడికకు దూరం అయితే అవిశ్వాసులమయ్యే అవకాశం ఉంది. కాబట్టి అన్నిటికీ నియామక కూడికలకు రావాలి. విలాప వాక్యాలు 1:4 చెప్తాడు, నియామక కూడికలకు ఎవరు రారు కనుక సియోను మార్గంలో ప్రలాపించుచున్నవి. సియోను మార్గాలు చిన్నపుచ్చుకుంటా ఉన్నాయి, ప్రలాపిస్తా ఉన్నాయి అని చెబుతా ఉన్నాడు. కాబట్టి అమ్మా, దేవుని సన్నిధిని కోరుకునే వారిగా ఉండాలి. ఆయన సన్నిధిలో మనం నిలిచి ఉండే వాళ్ళంగా ఉండాలి. ఆయన సన్నిధిని మనం విడిచిపెట్టకూడదు, ప్రేమించే వాళ్ళంగా ఉండాలి. ఆయన సన్నిధిని ప్రేమిస్తున్నాము. అబ్రహాము దేవుని స్నేహితుడు కనుక ఆయన సన్నిధిలో ఇంకా నిల్చున్నాడు. ఆయన సన్నిధిని ప్రేమించిన వాడుగా ఉన్నాడు. అవునమ్మా, అబ్రహాము దేవునికి స్నేహితుడు, స్థిరత కలిగిన వాడుగా ఉన్నాడు. కొంతమంది కొన్ని రోజులు ఒక చర్చికి వస్తారు, కొన్ని రోజులు ఇంకో చర్చికి వెళ్తారు, కొన్ని రోజులు అయిపోయాక ఇక్కడ బాగాలేదు వాక్యం అంటారు, అక్కడ బాగాలేదు అంటారు, తిరుగుతూ ఉంటారు. ఎక్కడ ఏ ప్రయోజనం పొందలేకపోతారు చివరికి కదా. సామెత, రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నో మాస్. ఏ ప్రయోజనం ఉండదు. ఇట్లా ఆ చర్చ అయిపోయినాక ఈ చర్చి, ఈ చర్చ అయిపోయినాక ఆ చర్చి విమర్శించుకుంటూ తిరుగుతూనే ఉంటారు. కానీ దేవుని సన్నిధిలో స్థిరంగా ఉండే ఆశీర్వాదాలు, మేళ్లు, దీవెనలు పొందుకునేవారుగా ఉండదు. అమ్మ, అంత గొప్ప అబ్రహామునే కాదు దేవుడు స్నేహితుడు అని చెప్పింది. నిన్ను నన్ను కూడా స్నేహితులని పిలవటానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. మనం కూడా స్నేహితులంగా ఉండాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. యోహాను సువార్త 15:13 నుంచి చూస్తే, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడునూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. కాబట్టమ్మా, దాసుడు తన యజమానుడు చేయి దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నింటినీ మీకు తెలియచేసి తిని. కాబట్టమ్మా, అబ్రహాము మరి విశ్వాస వీరుడు గనుక ఆయన స్నేహితుడని పిలవబడటానికి ఇష్టపడ్డాడు అనుకోబాకండి. నిన్ను నన్ను కూడా దేవుడు స్నేహితులుగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అయితే మనకు ఒక షరతు ఉంది. అదేంటంటే 13 కదమ్మా, 14. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులు అయ్యింది. మా దేవుడు పక్షపాతి కాదమ్మా. అబ్రహాంకి ఎంత ఆధిక్యత ఇచ్చాడో నీకు నాకు కూడా, పనికి మాలిన వాళ్ళమైన మనకు కూడా అంత గొప్ప ఆధిక్యత ఇవ్వటానికి ఇష్టపడతాను. నువ్వు నేను ఆయన ఆజ్ఞాపించిన వాటిని చేస్తే మీరు కూడా నా స్నేహితులే అని చెప్పు. మనం అబ్రహాం లాగా దేవుని స్నేహాన్ని కోరుకుందాం. లోక స్నేహం మనకొద్దు. దేవుని స్నేహం కోరుకోవటం ఎంతో ఆశీర్వాదకరం. దేవునితో స్నేహితులం అయి ఉండాలంటే ఆయన ఆజ్ఞల్ని మనం ఏం చేయాలమ్మా? చెయ్యాలి, గైకొనాలి. ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదు కదా. 1 యోహాను పత్రిక 5:3 చెప్తారు. ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదు, మనం చేయగలిగినవే. ఆయన భారాలు మన మీద మోపడు కదా. మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన వాళ్ళ నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను అన్నాడు. మనకు విశ్రాంతి కలుగు చేసేవాడే కానీ భారాలు మన నెత్తిని పెట్టడానికి దేవుడు ఇష్టపడ్డాము. దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు. ఆయన చెప్పిన ఆజ్ఞలన్నిటినీ గైకుంటే అబ్రహాం ఎలా స్నేహితుడయ్యాడు, నువ్వు నేను కూడా స్నేహితులం కాగలం. మరి దేవుని ఆజ్ఞలు గైకుంటున్నాము. ఇప్పటి వరకు గైకొనకపోయినా పర్లేదమ్మా, ఈ రోజు నుంచి అయినా దేవుని ఆజ్ఞలు గైకొన్నాం. దేవుడు ఇచ్చిన ఆజ్ఞల్ని మన జీవితంలో అనుసరిద్దాం. ఆ 10 ఆజ్ఞలే కాక మన మత్తయి సువార్త 22:37
వాటిని క్రోడీకరించి 2 ఆజ్ఞలుగా మనకి ఇచ్చాడు కదా. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనంలో 2 ఆజ్ఞలుగా చెప్పాడు కృప నిబంధన దగ్గరకు వచ్చాను. అవేంటంటే 37 అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపవలనన్నది ఇది ముఖ్యమైనది మొదటిదినైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వాని ప్రేమింపవలన 2వ ఆజ్ఞయు దాని వంటిది. ఈ 2 ఆజ్ఞలు చెప్పాడమ్మా. దేవుని పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేచనతో, పూర్ణ బలముతో ప్రేమించాలి. అది మొదటి ఆజ్ఞ అన్నాడు. మార్కు సువార్తలో అది ప్రధానమైన ఆజ్ఞ అన్నాడు. ముఖ్యమైన ఆజ్ఞ అని ఇక్కడ చెప్తున్నాడు మత్తయి సువార్తలో. కాబట్టమ్మా ముఖ్యమైన ఆజ్ఞ ప్రభువుని ప్రేమించే వారిగా ఉండాలి. ఎలా అంటే అరాకొరాగా కాదు, పూర్ణ మనస్సుతో ప్రేమించేవారిగా. ఆ తర్వాత నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించే వారిగా ఉండాలి. మరి ఈ ఆజ్ఞలు మనం గైకుంటున్నామా? మారు మనసు పొందమనేది ఒక ఆజ్ఞ, బాప్తిస్మం పొందమన్నది ఒక ఆజ్ఞ కదా. ఈ ఆజ్ఞలన్నింటినీ మనం గైకొన్నట్లయితే నీకు నాకు కూడా ప్రభు స్నేహితుడిగా ఉంటాడు. దేవుని స్నేహం వల్ల మనం ఎన్నో దీవెనల ఆశీర్వాదాలు పొందగలం. అబ్రహాము ఏ రీతిగా ఆశీర్వదించబడ్డాడో అలాగా అబ్రహాము స్నేహితుడు అవటానికి మొట్టమొదటిగా మనం చూసుకుందామా. అబ్రహాము దేవుని గుర్తించగలిగాడు, ఆయన స్వరాన్ని గుర్తించగలిగినట్టు చూస్తున్నాం. రెండోదిగా దేవుని కార్యాల పట్ల శ్రద్ధ కలిగిన వాడుగా, దేవుని పట్ల శ్రద్ధ కలిగిన వాడుగా మనం చూస్తున్నాం. మూడోదిగా దేవుని సన్నిధిలో ఆయన సౌకర్యం కలిగి ఉన్నాడు, దేవుని సన్నిధిని కోరుకున్నాడు, దేవునితో గడపటానికి ఇష్టపడ్డాడు, దేవునితో ఉండాలనుకున్నాడు. నాలుగోదిగా దేవుని సన్నిధిని స్థిరంగా నిలిచిన వాడుగా ఉన్నాడు, స్థిరత కలిగిన వాడుగా ఉన్నాడు. నువ్వు నేను కూడా జీవితంలో స్థిరత కలిగి దేవుడిచ్చిన ఆజ్ఞలను గైకొని దేవునికి స్నేహితులుగా ఉందుము గాక. ప్రభు లేఖన భాగాల్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలమ్మ. వందనాలక్క.